ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఎన్ఐఏ ఛేదించింది. ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్యకు హైదరాబాద్ కేంద్రంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఐసిస్ సానుభూతి పరులను అధికారులు అరెస్టు చేశారు. ఐసిస్ సానుభూతి పరుల కోసం ఎన్ఐఏ సోదాలతో నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా వాటి మూలాలు హైదరాబాదేనని మరోసారి ప్రూవ్ అయింది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో భారీ విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ పోలీసులకు సమాచారం అందిన వెంటనే రంగంలోకి పోలీసులు దిగి హైదరాబాదు శివారు ప్రాంతమైన మైలార్ దేవపల్లిలో సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల బలగాలతో తనిఖీలను చేపట్టారు. మొత్తం 5 వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారని తనిఖీల్లో తేలింది. వీరంతా దేశంలోనే పలు పేలుళ్లకు ప్రణాళికలు రచిస్తున్నారని స్పష్టంగా తెలిసింది. మొత్తం 8 బృందాలుగా విడిపోయిన భద్రతా సిబ్బంది 5 ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఒకరిని తహాన్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. మరోవైపు వీరి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. AK-47 వినియోగంతో పాటు మందుగుండు సామాగ్రి వినియోగంపై వీరు తర్ఫీదు పొందారు. ఉగ్రవాదుల వద్ద శిక్షణ తీసుకున్న వీరు విధ్వంసం సృష్టించేందుకు జనజీవనంలో కలిశారు. గుట్టు చప్పుడు కాకుండా వారి ప్రణాళికలు రచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉగ్రవాద దాడులు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేసే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వారందరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారని ఎన్ఐఏ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో 4 యువకులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కీలక సమాచారం లభించింది. ఆ సమాచారంతోనే హైదరాబాద్ మైలర్ దేవపల్లిలో తలదాచుకుంటున్న వారి కోసం ఎన్ఐఏ పోలీసులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించిన వారిని అరెస్టు చేసేందుకు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. శివారు ప్రాంతాలు తమకు అనువైన స్థలంగా ఎంచుకొని పారిశ్రామిక వాడల్లో చిరు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా దాడుల ప్రణాళికను అమలుపరుస్తున్నారు. ఉగ్రదాడులకు కావాల్సిన అన్ని పదార్థాలను స్వయంగా వారే సమకూర్చుకుంటున్నారు.